హాయ్ ఫ్రెండ్స్, రియల్ స్టోరీ పార్ట్ 2. పార్ట్ 1 అయితే ఆల్రెడీ మీరు చూసేశారు కదా. పార్ట్ 2 అండి ఇది. తమిళలో చూశారు కదా, అమ్మ నాన్నకి దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది అయితే ఈ వ్లాగ్లో మీకు చెప్పేస్తాను. పార్ట్ 1 ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుది ఫ్రెండ్స్. సండే రోజు మా ఇంట్లో బోటీ స్పెషల్. మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. అయితే పార్ట్ 1లో అయితే అమ్మ తమ్ముడిని తీసుకొచ్చిందా, చెల్లిని తీసుకొచ్చిందా కామెంట్ చేయండి, గెస్ చేయండి అని అయితే చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, అమ్మ అనుకున్నట్టుగానే అయితే అమ్మ తమ్మునే తీసుకొచ్చింది. అమ్మ కోరిక అయితే నెరవేరింది. అమ్మతో పాటు అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, అప్పుడే మాకైతే కష్టాలు అనేది అయితే మొదలయ్యాయి. ఏం కష్టాలు అనుకుంటున్నారా, చెప్తాను. అయితే తమ్ముడు పుట్టాక 2 years అయితే అలా అలా గడిచిపోయింది. 2 years తర్వాత అయితే అమ్మ నాన్నని వదిలి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాను కదా. అయితే 2 years తర్వాత అమ్మ వాళ్ళైతే సిటీకి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యారు. ఎందుకు అంటే విలేజ్లో నాన్న కొన్ని బిజినెసెస్ చేసి అయితే బాగా లాస్ అయ్యారు. లాస్ అయిన తర్వాత ఇక నలుగురు పిల్లల్ని చూసుకోవడం కష్టమైంది. చెప్పాలంటే మా నలుగురిని అమ్మ నాన్న చూసుకోవడం కాదు, అమ్మ నాన్న మా నలుగురిని మొత్తం 6 members తాత నానమ్మ చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా అలా ఉంటే కష్టం కదా అనేసి అయితే అమ్మ నాన్న ఇద్దరు కూడా సిటీకి వచ్చేసి అక్కడ వర్క్ చూసుకుందామని అయితే ఫిక్స్ అయ్యారు. సిటీలో వర్క్ కూడా చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఇంకా అందరినీ తీసుకొని వెళ్ళలేరు కాబట్టి అక్కడ వర్క్ దగ్గర సింగిల్ రూమే ఇస్తా అన్నారు కాబట్టి అమ్మ నాన్న తమ్ముడు చిన్నోడు అమ్మ పాలు తాగుతున్నాడు కాబట్టి తమ్ముడైతే వాళ్ళ ముగ్గురు అయితే సిటీకి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యారు. మరి మా ముగ్గురిని ఏం చేశారనుకుంటున్నారా? అయితే అక్కనేమో నానమ్మ తాత దగ్గర ఉన్నది, నేనేమో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన, మా చెల్లేమో పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్, అమ్మ నాన్నకైతే మేము ముగ్గురం అయితే దూరం కావాల్సి వచ్చింది, దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నాము. అయితే నేను ఇప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే మన కోరికలు మన సంతోషాలు ఎదుటివారికి అస్సలు కష్టం కానీ బాధ కానీ కలిగించకుండా ఉండాలి అని నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్. అలాంటిది మన కడుపున పుట్టిన పిల్లల్ని మనం బాధ పెట్టాల్సి వస్తే ఆ నరకం వేరేలా ఉంటుంది. నిజంగా అమ్మ తమ్ముడు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత అప్పటికి ఆ కాలంలో అయితే అప్డేట్ అయ్యారు. ఎప్పుడో అమ్మమ్మల నానమ్మల కాలంలో పిల్లలే ఆస్తులు, బాగా మంది పిల్లలు ఉండాలి అని చెప్పేసి 10 మందిని 7 మందిని 5 మందిని పిల్లల్ని కనేవాళ్ళు. కానీ మా అమ్మ జనరేషన్కి వచ్చేసరికి అయితే చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. 1-2 పిల్లలు లేదంటే లాస్ట్ 3 పిల్లలతో చాలు అని అనుకునేవారు. కానీ మా అమ్మనే తమ్ముడు కావాలి అని చెప్పేసి అయితే మా నలుగురిని అయితే ఛాన్స్ తీసుకుంది. అయితే నేనేమనుకున్నా అంటే అప్పుడైతే అమ్మ కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఏదైతే ఏముంది, ఆడపిల్లలైతే ఏముంది, మగపిల్లలైతే ఏముంది, 2 అయితే సరిపోతుంది అని చెప్పేసి 2 పిల్లలతో స్టాప్ చేసి ఉంటేనైతే మేమైతే అమ్మ నాన్నకైతే దూరంగా ఉండాల్సింది కాదేమో అని అయితే ఇప్పటికీ చాలా ఫీల్ అవుతూ ఉంటాను. నేనే కాదు, అమ్మ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను అనవసరంగా తప్పు చేసిన అసలు 2 పిల్లలు ఉంటే బాగుండాలని ఫీల్ అవుతుంది. ఎందుకు అట్లా ఫీల్ అవుతుంది అనేది అయితే నెక్స్ట్ పార్ట్లలో చెప్తాను నేను. అయితే ఫ్రెండ్స్, అలా అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉండి అమ్మ నాన్నలకైతే దూరంగా వెళ్ళాల్సి అయితే వచ్చింది. అలా 1 కాదు 2 కాదు, చాలా సంవత్సరాలు. ఆల్మోస్ట్ మా పెళ్ళై మేము అత్తారిళ్ళకి వచ్చేంత వరకు మేము అమ్మ నాన్నతో మహా అంటే 2 or 3 years ఉన్నామంతే. అంతకు మించి అయితే లేము. నేను అమ్మమ్మ దగ్గర 2 years ఉన్నాను. తర్వాత నానమ్మ దగ్గరికి వచ్చేసాను, అక్కతో పాటు ఉన్నాను. తర్వాత అక్కకి 10th class అయిపోయిన తర్వాత అక్క కూడా సిటీకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంటర్లో హాస్టల్లో ఉంది. అమ్మ నాన్న దగ్గరనే కానీ హాస్టల్లో ఉంది. తర్వాత నేను కూడా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ చెల్లి కూడా పెద్దమ్మ దగ్గర ఉండని వచ్చేసింది. అప్పుడు కూడా మేమేం అమ్మ నాన్న దగ్గర లేము. మళ్ళీ నేను చెల్లి ఇద్దరం కూడా హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను చెల్లి ఇద్దరమేమో రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నాము. అక్కనేమో ఇంటర్ హాస్టల్లో ఉంది. అప్పుడు కూడా తమ్ముడు ఒక్కడే అమ్మ నాన్నల దగ్గర ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్కకి ఇంటర్ అయిపోయింది, అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసింది. అక్కకి ఇంటర్ అయిపోయిన తర్వాత 2-3 yearsకి నాది 10th అయిపోయింది. 10th అయిపోయాక నేను కూడా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసిన.
నా 10th అయిపోయిన తర్వాత 2 ఇయర్స్కి చెల్లెది కూడా 10th అయిపోయింది. చెల్లె కూడా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసింది. అయితే అమ్మయ్య అందరం ఒక దగ్గరికి వచ్చేసినాం, ఇంకా ఏ బాధ లేదు. ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే ఇంకా అందరం ఒక దగ్గరికి వచ్చేసినాం. అప్పుడైతే అమ్మ నాన్న సింగిల్ రూమ్లో ఉన్నారు ఫస్ట్లో అని చెప్పాను కదా. తర్వాత ఇంకొక రూమ్ కూడా ఇచ్చారు వాళ్ళకి. తర్వాత నాన్న అప్పులు కూడా మొత్తం తీరిపోయినాయి. అప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో అప్పులన్నీ తీరిపోయినాయి. మంచిగా సెటిల్ అయ్యిండు. ఇంట్లో కూడా అన్ని వస్తువులు తీసుకున్నాడు. అప్పటి వరకు మా ఇంట్లో లేనివన్నీ కూడా మంచాలు చేయించడం, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్ అన్ని వస్తువులు తీసుకొని అప్పులన్నీ తీర్చుకొని నాన్న కూడా సెటిల్ అయిపోయిండు. మేము అక్కడక్కడ ఉండి వచ్చేసేసరికి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, అందరం ఒక దగ్గరికి వచ్చేసినామని అయితే హ్యాపీగా ఫీల్ అయినాం. అక్కకి పెళ్ళి సంబంధం కూడా ఫిక్స్ అయిపోయింది. మంచిగా నాన్న అక్కకి పెళ్ళి అయితే చేసేస్తాడు. నేను బీటెక్ చేస్తా, చెల్లి మంచిగా కాలేజ్ చేస్తుంది, తమ్ముడు అందరం అయితే కలిసే ఉంటాం. ఇక బాధలన్నీ పోయినాయి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని అయితే మేము అనుకున్నాం. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టుగా మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా మా లైఫ్లో అయితే ఒక పెద్ద భూకంపం అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. మా జీవితాలని తలక్రిందులు చేసింది. ఎంత హ్యాపీగా ఉందామని అనుకున్నామో అన్ని బాధలు పడాల్సి వచ్చింది. అవి ఏంటిది ఎందుకు అనేది అయితే నేను పార్ట్ 3లో చెప్పబోతున్నాను. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు పార్ట్ 3లో నేను చెప్పే విషయాన్ని. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. మీరు పెట్టే కామెంట్, మీరు అసలు నా వీడియోస్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది అర్థమయ్యేలా చేస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ముందు వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియోస్ అయితే చూసేయచ్చు. ఇక్కడైతే మేము బోటి కూర వంట చేస్తున్నాం. కాసేపు నేను, కాసేపు మా ఆయన అలా వంట చేస్తూ వీడియోని అయితే తీసుకుంటున్నాం. ప్రాసెస్ అయితే చూసారు కదా బోటి కూరది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో కింద అయితే నేను ఒక 100 లైక్స్ 100 కామెంట్స్ అయితే టార్గెట్ ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేయండి. హాయ్ అనో, హలో అనో, లేదంటే జస్ట్ ఇమోజీ అయినో ఏదో ఒకటైతే పెట్టండి. ముందు పార్ట్స్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఫ్రెండ్స్. మా లైఫ్లో అసలు అంత పెద్దది ఏం జరుగుంటుందో అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను నెక్స్ట్ పార్ట్ 3లో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, 100 లైక్స్ 100 కామెంట్స్ వచ్చిన తర్వాతనే అయితే నేను పార్ట్ 3 అనేది అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇచ్చి ఏదో ఒక కామెంట్ అయితే కింద పెట్టండి. కామెంట్ పెట్టేంత టైం లేని వాళ్ళు జస్ట్ ఇమోజీ స్మైల్ అన్నా ఇవ్వండి, ఏదో ఒకటైతే ఇవ్వండి. మీరు ఏదైనా కామెంట్ చేస్తేనే కదా అసలు నా వీడియో మీకు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నాకైతే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. చక్కగా ఆనియన్, లెమన్ పెట్టేసుకొని మేమైతే వేడివేడిగా తినేసాం. చాలా బాగుంది. ప్రాసెస్ చూసారు కదా, కర్రీ ప్రాసెస్. నచ్చితే మీరు ట్రై చేయండి. లైక్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.